గౌరవనీయులు అలాగే న్యాయ శాఖ సమరభూమిలో ప్రథమ పక్షాన్ని నిలబడేటటువంటి గౌరవనీయులు రఘురామ్ గారు వారు కూడా దీనికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జడ్జి గారు రఘురామ్ గారు, తర్వాత అరవింద్ రెడ్డి గారు, సులాచేతన్ రవీంద్ర రెడ్డి గారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజల కార్యక్రమంలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు ఇక్కడ దూరం మనం చేస్తున్నాం. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అక్కడ నిలబడి దయచేసి గురుపల్లి రామరాజు, నువ్వు మీరంతా రైట్ సైడ్ రండి. అడుగు నిలబడి సాటి మీద కూర్చున్నాడు. అటువైపు నిలబడాలన్నా కూడా సెకండ్ హాల్ వచ్చి కూర్చోవాలి. ఒత్తిడితో కూడుకున్న విధులు చేయించడానికి తోట సతీష్ గారు గురువనికుడు. అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. లేకుండా చూడండి. From your both nostrils, same inhale, deep, శరీరాన్ని మనసుని కావలసిన విశ్రాంతి ఇస్తుంది. నా తర్వాత రిపీట్ చేయండి. సంగచద్వం దేవభాగ్యం యదా పూర్వే నెమ్మదిగా రెండు చేతులు. ఆరోగ్యమే మహాభాగ్యం. 2 బ్రీత్ అవుట్. మనకు చిన్న దవడ భాగం ఛాతీకి తగిలేలా తల భాగాన్ని కిందికి దించడం. 3 బ్రీత్ ఇన్ స్లోలీ అప్వర్డ్. గ్రీవ శక్తి వికాస అంటాం. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు ఫ్లెక్సిబుల్ అవుతాయి. 5 బ్రీత్ ఇన్. 7 బ్రీత్ ఇన్. 2 బ్రీత్ ఇన్ సెంటర్. 3 బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. చాలా నెమ్మదిగా నిదానంగా సాధన ఇన్ సెంటర్. 5 బ్రీత్ అవుట్ అగైన్ రైట్ సైడ్ నుండి. రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఈజీగా మనకు చెవి భాగం నిదానంగా వస్తుంది. 6 సెంటర్. 7 3 బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. ఇలా చేయడం వల్ల మెడ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ చాలా స్లోగా చేయాలి. నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్లోలీ రిపీట్. మెడ కండరాలు చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంటాయి. రిలాక్స్. Relax. 4 breathe out. Once again 5 breathe in. Just to hold. One of the shoulder is strengthened. This out fully. Again take a long breath. 3 breathe in. Slowly stretch your backbone upward. Look front side. 4 6 breathe out. బ్యాక్బోన్ లాంటి సమస్యలు తగ్గిస్తాయి. లూప్స్ లో రిపీట్. ఇన్హేల్. సేమ్ రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ నెమ్మదిగా చేయండి. శ్వాస తీసుకుంటూ 3 బ్రీత్ అవుట్ స్లో. 5 బ్రీత్ అవుట్ స్లోలీ రైట్ సైడ్. మన యొక్క బ్యాక్బోన్ స్ట్రెంథెన్ చేస్తుంది. అధిక బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. 8 సెంటర్. Once again slowly. మనకి ఎంత పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు సాధన చేయాలి. ఒకే రోజు శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నిత్య సాధన ద్వారా చేయగలుగుతాం. రిలాక్స్.
కాబట్టి మనందరం ఇదంతా కూడా సూక్ష్మ వ్యాయామం అంట. మన యొక్క శరీర ఆకృతిని రిలాక్స్. మళ్ళీ వన్స్ అగైన్ 5 seconds హోల్డింగ్. బ్రీత్ ఇన్, లుక్ స్ట్రైట్. చేతులను పైకెత్తుతూ నమస్కార స్థితిలో ఉంచాలి. మంచి ఆసనం, కాళ్ళకు శక్తి లభిస్తుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, సహనాన్ని పెంచుతుంది, శారీరక మానసిక ఒత్తిళ్లను తొలగించడానికి నెమ్మదిగా ఎక్కువ సమయం సాధన వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతారు. అధిక బరువు తగ్గిస్తుంది, రక్త ప్రసరణ తల వైపు వెళ్తుంది, సెన్స్ ఆర్గన్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాయి. రిలాక్స్, స్లో, నార్మల్ బ్రీత్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది, వైటల్ కెపాసిటీ పెరుగుతుంది, అబ్డామినల్ స్ట్రెచ్ అవుతాయి, అన్ని బ్యాక్ పెయిన్స్ తగ్గిస్తాయి. రిలాక్స్. పైన లెఫ్ట్ హ్యాండ్ చూస్తుండాలి, అన్ని బ్యాక్ పెయిన్స్ తగ్గిస్తాయి. కాఫ్ మజిల్, థై మజిల్ స్ట్రెచ్ చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తాయి. ఓవర్ వెయిట్ తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రిలాక్స్. ఇప్పుడు సేమ్ ఇలానే నీస్ బెండ్ అవ్వదు. ప్రతి ఫైనల్ పోజ్ లో రిలాక్స్. మంచి ఫ్లెక్సిబుల్ అవుతాయి శరీరం. రెగ్యులర్ ప్రాక్టీస్ లో హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్ చేస్తాయి, నీ పెయిన్స్ తగ్గిస్తాయి. మహిళలు రోజు సాధన చేస్తాయి. మెల్లిగా కాళ్ళను ముందుకు వచ్చేస్తాయి. శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కనీసం ఒక ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసన మోకా. నిదానంగా శరీరాన్ని వెనుకకు వంచడం, మన దృష్టినంతా వెన్నుముక పైన ఉండాలి. ఎంత వీలైతే అంతవరకు తల భాగాన్ని కూడా వంచాలి. నెక్ పెయిన్స్, స్పాండిలైటిస్ తగ్గిస్తాయి, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అన్ని కూడా తగ్గిస్తాయి. కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. రిలాక్స్, స్లో, స్ట్రెచ్ యువర్ స్పైన్. ఇలా చేయడం వల్ల పొట్ట పైన ఒత్తిడి ఏర్పడుతుంది. అధిక పొట్ట తగ్గడానికి డైజెషన్, కాన్స్టిపేషన్. మన యొక్క ఛాతీ భాగాన్ని గమనిస్తూ ఉండాలి, రెడీగా ఉండాలి. కానీ మనం చేస్తుంటే అమ్మో అంటారు. అలా కాకుండా ఉండాలంటే నిత్య సాధన, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎంతగానో ఉపయోగపడుతుంది వక్రాసన. మళ్ళీ దండాసనం. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయడం, లెఫ్ట్ లెగ్ కూడా బయట చేయండి. అలానే లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, రైట్ హ్యాండ్ పైకి తీసుకొని నెమ్మదిగా రొటేట్ చేయండి. శ్వాస వదిలేస్తూ చేయడం వల్ల ఆసనాన్ని సులభంగా చేయగలుగుతాం. వెనుక వైపు చూస్తూ ఉంటాం. రిలాక్స్. సాధన చేయడానికి వచ్చినాం. చాలా ప్లేస్ ఉంది. నిశ్శబ్దాసన అంటాం దీన్ని. కొద్ది సమయం విశ్రాంతినివ్వండి. ఇవన్నీ కూడా శరీరంలో మలినాలు పేరుకోవడమే. ఇలా రోజు యోగా సాధనే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి అద్భుత మన యొక్క 2 చేతులను ఛాతీకి దగ్గరగా ఆకాశాన్ని చూస్తుండాలి. నిదానంగా శ్వాస వదిలేస్తూ కిందికి రావడం. మళ్ళీ బ్రీతింగ్, స్లోలీ హోల్డ్. ఫైనల్ పొజిషన్, నార్మల్ బ్రీత్ మెయింటైన్ చేయండి. నిదానంగా శ్వాస తీసుకొని వదిలేయడం వల్ల ఊపిరితిత్తులు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాయి. లోపల వరకు శ్వాస. 1 బ్రీతింగ్. తల నిదానంగా పై వరకు. అన్ని రకాల ప్రోగ్రామ్ మూమెంట్. రిలాక్స్. లో బ్యాక్ పెయిన్ తగ్గించడానికి చేసే ఒక సాధన. సంస్కారపరమైనటువంటి లక్షణాలు
సాగి భూమాసన పద్మాసన పూర్ణ భుజంగాసన రిలాక్స్ మధ్యలో चूरा चूरा कौन होने दो मुझे और होने दो గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజ్ టిఎస్వైబి తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన యోగ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తండ్రులు హరీష్ రావు గారికి నేను జిల్లా పరిపాలన తరఫున స్వాగతిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ హాజరున్న డైరెక్టర్ ఆయుష్ శ్రీ వార్షిని గారికి కూడా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇతర డిగ్నిటరీలు, విద్యార్థినులు, మీడియా మిత్రులు, అదేవిధంగా యోగ ప్రేమికులు అందరూ కూడా ఈరోజు మీరు వచ్చిన గౌరవ మంత్రి గారి సమక్షంలో ఒక యోగ సందర్భంగా ఒక ఎక్సర్సైజ్ మనం చేశాము. సో ఈ ఒక్కటే రోజు కాకుండా మనం ప్రతిరోజు ప్రతి దినంగా ఇది మనకు ఒక అలవాటు పడాలి. ఇది మీ అందరికీ నేను కోరుతున్నాము. సో యోగ సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంది, కానీ ఈ కల్చర్, ఈ సంస్కృతి మన అందరికీ కూడా మీరు తీసుకోవాలి, ఇది మీకు కోరుకుంటూ మళ్ళీ ఒకసారి గౌరవ మంత్రి గారికి ఈ సమావేశానికి వచ్చేసినందుకు నేను స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ పట్టణ ప్రథమ పౌరురాలు మంజులా రాజనర్స్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్
రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన రాష్ట్ర ఆయుష్ కమిషనర్ గారు వర్షిణి గారు, మన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు, మన జిల్లా స్థాయి అధికారులు, పుర ప్రముఖులు, రాష్ట్ర యోగా ధ్యాన పరిషత్ సభ్యులు సతీష్ గారు, న్యాచురోపతి విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, రోజు యోగాను అభ్యసించేటువంటి సిద్దిపేట పట్టణ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యోగా అనేది ఇదేదో బలవంతంగా చేయాల్సిందో ఇంకొకరు చెప్తే చేయవలసిందో కాదు. యోగా అనేది మన యొక్క నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలామంది, ఒక 75% మంది తమకు రోగాలు వచ్చిన తర్వాత అప్పుడు తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటారు. తీవ్రమైన జబ్బుల బారిన పడిన తర్వాత అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా యోగా చేద్దామా ఏం చేద్దామా అనుకుంటారు. కానీ అప్పటికే చేయి దాటిపోతుంది. అంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో చాలా వరకు రోగాలు కొని తెచ్చుకున్నటువంటి రోగాలు. అంటే మన ఆరోగ్య అలవాట్లు, ఆహారం అలవాట్లు, మన లైఫ్ స్టైల్స్లో వచ్చేటువంటి మార్పు, మన యొక్క నిర్లక్ష్యం వల్ల చాలామంది మన జీవితాన్ని మనం ఎంతో కోల్పోతూ ఉంటాం. యోగా అనేది చేయడం ద్వారా మీరు అద్భుతంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో బతకడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు డిసీజెస్ను మనం దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘ ఆయుష్ను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రియలు మనం కొంచెం బాగా చేయగలిగితే, ఇంకోటి ఏంటంటే ఇది డబ్బుతో ఖర్చు పెట్టాల్సింది కాదు, డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పొద్దున్నే ఏ టీవీ పెట్టినా కూడా ప్రతి టీవీలో కూడా యోగా ప్రక్రియ గురించి మనకు చెప్తూనే ఉంటారు. చాలామంది యూట్యూబ్స్ ద్వారా కూడా మరి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది కొద్దిగా ఒక నెల రోజులు మనం నేర్చుకోగలిగితే గురువు గారి దగ్గర, తర్వాత మన ఇంటి దగ్గర మనం అద్భుతంగా చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగినటువంటిది, పిల్లల నుంచి మెదలుకుంటే పెద్దల వరకు, పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి ప్రక్రియ, చేయదగినటువంటి ప్రక్రియ. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల మన జీవితంలో మనం ఎంతగానో కోల్పోతూ ఉన్నాం. యోగా అనేది గొప్ప విజయం కాదు. మన శరీరాన్ని, మనసును, ఆత్మను మూడింటిని కలిపేటువంటిదే యోగా. ఈ మూడింటిని కరెక్ట్గా మనిషి ఎప్పుడైతే ఏకాగ్రతతో మూడింటి మధ్య సమన్వయాన్ని సాధించగలుగుతాడో అతను అద్భుతంగా రాణించగలుగుతాడు. అతని ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. యోగా అనేటువంటిది మనం ఈ ప్రక్రియను రోజు కొద్దిసేపు చేయగలిగితే శారీరకంగా, మానసికంగా, మరి సామాజికంగా మనిషి ఎంతగానో అభివృద్ధి చెందుతాడు. మీ శారీరక సమస్యలకు, మానసిక సమస్యలకు ఇది యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నింటికీ పరిష్కారం చూపించగలుగుతుంది. అందువల్ల అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య మేము వైద్య ఆరోగ్య శాఖలో మా మెడికల్ స్టూడెంట్స్కు, అదేవిధంగా మా నర్సింగ్ స్టూడెంట్స్కు యోగా కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. సో ఇప్పటి వరకు మా న్యాచురోపతి స్టూడెంట్సే చేస్తున్నారు. నౌ నాట్ జస్ట్ న్యాచురోపతి, అన్ని రకాల ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ, బిఏఎంఎస్ కానీ, అన్ని రకాల ఆయుష్ కోర్సెస్కు, మరి అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలో తప్పకుండా యోగా చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. సో యోగా అనేది చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. సమయం లేదు అంటారు. సెల్ ఫోన్లలో గంట సేపు మాట్లాడడానికి సమయం దొరుకుతుంది. పొద్దున్నే ఒక 40 నిమిషాలు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ ఆరోగ్యం కోసం అరగంట టైం దొరకట్లేదా మీకు? ఒక 12 సూర్య నమస్కారాలు చేస్తే 450 క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. 12 సూర్య నమస్కారాలు చేయగలిగితే అనేక రోగాలకు మనం దూరంగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో పొద్దున కొంతమంది, మనకు అద్భుతంగా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. మీకు కోమటి చెరువు మీద కావచ్చు, ఇటు స్టేడియంలో కావచ్చు, అద్భుతమైనటువంటి వాకింగ్ ట్రాక్స్ కూడా నిర్మాణం చేసినాం. ఇప్పుడు పోలీస్ కమిషనరేట్లో కూడా 400 రన్నింగ్ ట్రాక్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మన కోమటి చెరువు దగ్గర నెక్లెస్ రోడ్లోనైతే మీకు మోకాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసినాం. వాకర్స్ కోసం, సైక్లింగ్ కోసం ఒక సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఎవ్రీవన్ షుడ్ యూజ్ దిస్. మరి మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు యోగా చేసుకోగలిగితే, కొద్దిసేపు వాకింగ్ చేయగలిగితే మీరు ఇంకా ఎక్కువ డెలివరీ చేయగలుగుతారు. టైం లేదు అనుకుంటాం, కానీ పొద్దున్నే ఒక 45 నిమిషాలు మీరు యోగా మీద, ధ్యానం మీద, వాకింగ్ మీద, సూర్య నమస్కారాల మీద ఖర్చు పెట్టగలిగితే మీరు రోజంతా కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మోర్ ఎనర్జెటిక్గా మీరు పనిచేయగలుగుతారు. యూ కెన్ డెలివర్ మోర్. కానీ లేదంటే మనకు మనసులో ఎక్కడో తెలియనటువంటి ఒక ఇవి వెనక్కి వెళ్తూ ఉంటాయి. సో ఇట్ విల్ యాడ్ యువర్ లైఫ్. మీ వర్కింగ్ స్టైల్ని మెరుగుపరుస్తుంది, మీ పనితీరును మెరుగుపరుస్తుంది, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సోషల్గా కూడా మీరు ఎంతో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. సో వన్ షుడ్ ప్రాక్టీస్ యోగా. ఇది పిల్లలకు అవసరం లేదనుకోవడము, పెద్దలకు అవసరం లేదనుకోవడము, మేము ముసలి వాళ్ళమైనా మాకు అవసరం లేదనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఈ మధ్య మేము కొంతమందిని కలిసినప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా రోజు ఈ యోగాను, వివిధ ప్రక్రియలను అద్భుతంగా చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. దీనికి సమయం కూడా ఏమి ఉదయాన్నే కాదు. ఒకవేళ ఉదయం పూట ఎవరికన్నా అవకాశమే లేదనుకుంటే మీకు ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు కూడా చేసుకునేటువంటి అవకాశం కూడా వివిధ ప్రక్రియలు కూడా మనకు ఉంటాయి. ఇవాళ మా పిల్లలు కూడా నెల రోజుల్లోనే మా సతీష్ గారు అద్భుతమైనటువంటి పిల్లల్ని మరి తయారు చేశారు. చాలా చక్కగా ఆ పిల్లలు తమ ప్రదర్శన ఇచ్చారు. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. మరి ముఖ్యంగా మా న్యాచురోపతి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినారు. పాపం అంత దూరం నుంచి వచ్చి కూడా దే హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెల్. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. తప్పకుండా త్వరలోనే మీ కాలేజీకి కూడా వస్తాం. మీకు ఇంకా అవసరమైన సహకారం కూడా అందిస్తాం. నా దృష్టిలో మొన్న కూడా చెప్పాను నేను, భవిష్యత్తు మీదే. భవిష్యత్తులో న్యాచురోపతి విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా ప్రపంచం మొత్తం భారతదేశం నుంచే యోగాను నేర్చుకున్నది. ఇవాళ జపాన్లో, అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా యోగాను అభ్యసిస్తున్నాయి. ఎందుకంటే రోగం రాకుండా ఉండడానికి, రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కంటే రోగం రాకుండా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా, ఎనర్జెటిక్గా ఉండే విధంగా ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకో చిన్న మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, మనం హైదరాబాద్లో వెళ్తే ఒక కార్పొరేట్ కంపెనీసు, ఐటీ కంపెనీసు వాళ్ళ కంపెనీలో ఒక ఫ్లోర్ కానీ, ఒక రూమ్ కానీ యోగా కోసం ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళ కంపెనీలో ఉండే పిల్లలు ఈ యోగా చేసుకోగలిగితే, ఈ ధ్యానం చేసుకోగలిగితే, వివిధ ప్రక్రియలు చేయగలిగితే వారు ఇంకా బాగా పనిచేయగలుగుతారు, వారు ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు, వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారని మల్టీనేషనల్ కంపెనీలు కూడా యోగాను ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాయి. సో అందువల్ల మా న్యాచురోపతి విద్యార్థులకు ఫ్యూచర్ మీదే. బాగా ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ కూడా చేయండి, ఇంకా అద్భుతమైనటువంటి కొత్త విధానాలు కనిపెట్టండి. కొన్ని వివిధ ప్రక్రియల్లో, కొన్ని క్రియల్లో మనం చూస్తాం, ఏ మరి ఆసుపత్రుల్లో కానీ ఏ రకమైన మందులు చేయనటువంటి జబ్బులను ఈ కొన్ని ప్రక్రియల ద్వారా నయం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో మీరు కూడా రీసెర్చ్ చేయండి. జస్ట్ ఉన్న వాటినే ప్రాక్టీస్ చేయకుండా ఇంకా కొత్త క్రియలను కనిపెట్టండి, సులభంగా చేసే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొదటి రోజు కొద్దిగా కష్టంగా ఉంటుందేమో, ఒక్క 15 రోజులు, నెల రోజులు చేయగలిగితే అది చాలా సునాయాసనంగా ఉంటుంది. ఇదేం పెద్ద గొప్ప విద్య కాదు, చేయలేనటువంటిది కానే కాదు. బట్ విత్ లిటిల్ ప్రాక్టీస్, విత్ లిటిల్ ఎఫర్ట్ ఒక్క నెల రోజులు మీరు చేయగలిగితే మీ ఆ జీవితం అంతా సుఖమయంగా, ఆనందమయంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మా డాక్టర్ కాశీ గారు కూడా ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నాం. ఈవెన్ న్యాచురల్ డెలివరీస్ పెరగడానికి మేము యోగాను అన్ని ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలతో చేయిస్తూ ఉన్నాం. కొన్ని క్రియలు మేము చేయిస్తూ ఉన్నాం. వాస్తవానికి సి సెక్షన్ రేట్ బాగా పెరిగింది, 61% ఉంది మన రాష్ట్రంలో. దానివల్ల తల్లి ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. అందువల్ల మరి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు, మా పిహెచ్సి డాక్టర్లు, వాళ్ళందరి ద్వారా ఈరోజు గర్భిణీ స్త్రీలకు కూడా మేము ఈ ప్రక్రియను అమలు చేయించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నిజామాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ, సిద్దిపేటలో కానీ చాలా జిల్లాల్లో కూడా దీన్ని ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారిని ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ ఏంటంటే ఆ తల్లి నార్మల్ డెలివరీ, సుఖప్రసవం జరిగే విధంగా ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. కారణం ఏమైందంటే
ఒకటే బిడ్డ ఉండడము, ప్రీషియస్ డెలివరీసు, చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకోవడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పోతా ఉంది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో మన రాష్ట్రంలో మన ప్రజలకు కూడా దాన్ని అందించేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు మనం చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు, నేను మీ అందరితో కోరేది ఒక్కటే, మీరు చేస్తున్నారు సంతోషం. రోజు ఒక 5గురిని మోటివేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులను, మీ బంధుమిత్రులను, మీ కాలనీ వాళ్ళను, మీ చుట్టూ ఉన్న వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని యోగా వైపు తీసుకురండి. కొద్ది సమయం మీకోసం, మీ కుటుంబం కోసం కేటాయించగలిగితే మీ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. వన్స్ అగైన్ ఐ అపీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దినచర్యలో యోగాను భాగంగా చేసుకోండి అని, ఆనందంగా గడపండి అని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవ సందర్భంగా ఇంత అద్భుతంగా దీన్ని నిర్వహించినటువంటి సిద్దిపేట యోగా ధ్యాన పరిషత్ సభ్యులు, ముఖ్యంగా మా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇంత బాగా న్యాచురోపతి కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర యోగా గౌరవనీయులు హరీష్ రావు గారికి కానుక అందజేస్తున్నారు. వారు సతీష్ గారికి సన్మానించాల్సిందిగా కలెక్టర్ గారిని, మంత్రివర్యులను కోరుతా ఉన్నాం. సతీష్ గారు, తోట సతీష్ గారు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదయే సవితా రక్తః రక్తస్య అస్తమయే తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం ఏకరూపతః. ఉదయించేటటువంటి సూర్యుడు మీరు చూడండి, సాయంత్రం అస్తమించే సమయంలో చూడండి. నేను సమాచారం వారు వైద్యో నారాయణుడు అన్న శాస్త్రవచనానికి నిర్వచనమైనటువంటి కాశీనాథ్ గారు. అట్లా 4-5 పిల్లలకు బహుమతులు ఉన్నాయి సార్. బహుమతులు ఇచ్చి వెళ్ళాల్సిందిగా సవినయంగా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో 9th క్లాస్ అమ్మాయి సారిక మొదటి బహుమతిని, తర్వాత ఈ రమ్య, కే ఝాన్సీ 10th క్లాస్, 8th క్లాస్. మనలో దుర్లక్షణాలను నిర్మూలించి, మనసులోని మాలిన్యాలను కడిగేసి, శరీరంలో అవరోధాలు తొలగించి, దేహిని జీవన ఆనంద సౌందర్య లహరిలో ఓలలాడించేదే యోగా. ఇలాంటి యోగా సిద్దిపేటలో అద్భుతంగా మనమంతా కూడా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్నాం. విద్యార్థులకు బహుమతులను చేస్తున్నారు. ఏ ధర వ్రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడు మనకు వాటి విలువ తెలుస్తుంది. విద్యార్థులకు అందరికీ ప్రత్యేక మార్గం అది యోగా ద్వారా సాధ్యమవుతుందని నేచర్కి వచ్చే అశోక్ గారు కూడా ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారితో ఫోటో దిగుతారు. పిల్లలందరూ కోరిక, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నిర్వాహకుల శ్రమ కూర్చి కష్టపడి కార్యక్రమాన్ని